అంటే ఎక్కడ డిసప్పాయింట్ అయ్యారు? లాగ్ ఉంది మూవీ. ఏం లేదు, ఓటీటీలో చూడొచ్చు సినిమా. సీరియల్ టైప్ అంటారా? అలానే ఉంది. చాలా లాగ్ ఉంది. ఇంటర్వెల్ ఎప్పుడొస్తుంది అనుకుంటుండే, కానీ కొంచెం లాగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ బాగుంది. మీరు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసింది కొంచెం. మరి లైగర్ అంతా కాదు కానీ జానర్ మారిస్తే బాగుంటుంది, కానీ రొటీన్ అయిపోయింది. ఎలాంటి సినిమాలు చేయాలంటారు విజయ్ దేవరకొండ? అర్జున్ రెడ్డి లాంటిది, గీతా గోవిందం అలాంటివి. కానీ ఇదైతే కొంచెం గీతా గోవిందం పార్ట్ 2లా ఉంది. సేమ్ అదే ఫార్మాట్, కొంచెం డిఫరెంట్ స్టోరీ లైన్ అంతే. విజయ్ దేవరకొండ మళ్ళీ అర్జున్ రెడ్డి 2 తీస్తే మీరు ఎంకరేజ్ చేస్తారు? తప్పకుండా చేస్తాం. అంటే అర్జున్ రెడ్డి అనే కాదు, కొంచెం డిఫరెంట్గా తను ట్రై చేయొచ్చు, కొత్త హీరోనే కాబట్టి. కానీ ఇదైతే అంత లేదు, ఏం లేదు. సాంగ్స్ కూడా ఏమంత బాగాలేవు. అంటే ఉన్నాయి కానీ అవన్నీ పాతబడిపోయినాము, ఈ రొటీన్ చూసినవే అవి. విజయ్ దేవరకొండ బెంచ్ మార్క్ సెట్ చేశారు కానీ అది తగ్గుతుంది కొంచెం. మళ్ళీ ఆ బెంచ్ మార్క్లోకి వెళ్తే బాగుంటుంది అంతే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నటువంటి ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి, ఒక ఫ్యామిలీలో 3 బ్రదర్స్ కానీ 2 బ్రదర్స్ కానీ 4 బ్రదర్స్ కానీ ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీలో ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ళ ఓవర్ బర్డెన్స్, వాళ్ళ కమిట్మెంట్స్ ఎలా ఉంటాయి అని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీద హీరోయిన్ గారు ఇందులో ఆ యొక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీద డాక్యుమెంటరీ రెడీ చేస్తుంటుంది. సో ఆమె హీరోకి తెలియకుండా డాక్యుమెంటరీ రెడీ చేయడం వల్ల హీరో కోపం రావడము, అందులోనే లవ్ చేయడము, తెలియకుండానే వీళ్ళిద్దరూ ఒక కోఆపరేట్ చేయడము, అందులో ఆ మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి అతనికి మంచి అంటే టాలెంట్, ఆ స్కిల్స్ను గుర్తించి కూడా కార్పొరేట్ కంపెనీలు అంటే వాళ్ళ ఆపర్చునిటీ రావడం, వచ్చిన ఆపర్చునిటీని ఉపయోగించుకొని మంచి సక్సెస్ అవ్వచ్చు. అంటే ఒక చిన్న తరగతి కుటుంబం కాకుండా, డబ్బున్న వాళ్ళ కుటుంబం కాకుండా మిడిల్ క్లాస్ కుటుంబంలో కూడా ఉన్న వాళ్ళు కూడా తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, మంచి రిచ్ పొజిషన్లకు వెళ్ళొచ్చు అని చెప్పి చూపెట్టాడు. మంచి డాక్యుమెంటరీ మూవీ, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, చాలా బాగుందండి, చక్కగా ఉంది. విజయ్ దేవరకొండ కెరియర్లో ద బెస్ట్ మూవీ దిస్ ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీతో వచ్చి మూవీ చూసామండి. సో మూవీ అయితే ఎబో యావరేజ్ మూవీ అనిపించింది. ఎందుకంటే కెమిస్ట్రీ మన విజయ్ దేవరకొండ అండ్ పరశురామ్ గారి కెమిస్ట్రీ అంటే హెవీ ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు ఇంతకుముందు. కానీ ఇక్కడ ఏంటంటే కొద్దిగా సాగదీత అనిపించింది. కానీ యూత్ కమ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండి. సో కామెడీకి స్కోప్ తక్కువ, కానీ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది, స్టోరీ లైన్ బాగుంది, కానీ స్టోరీ కొద్దిగా స్లో అనిపించిందండి. సో ఒకసారి అందరూ సరదాగా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చండి ఒకసారి. కొద్దిగా స్టోరీ పరంగా చూస్తే కొద్దిగా స్లో అనిపించిందండి. యాక్టింగ్ అయితే బాగుంది, విజయ్ దేవరకొండ ప్రాణం పెట్టి చేశాడు దీంట్లో. జగత్ బాబు గారి యాక్టింగ్ అని, హీరోయిన్ యాక్టింగ్ అని అంత మంచిగా అనిపించిందండి. మినిమం గ్యారెంటీ ఉందండి, మినిమం యావరేజ్ సినిమా ఇది. అంటే ఒకసారి వచ్చి ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు. స్లో నేరేషన్ తీసారు. అదే అండి, కొద్దిగా స్లో నేరేషన్, కొద్దిగా డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి వాళ్ళందరికీ కొద్దిగా డిసప్పాయింట్ అండి. సాంగ్స్ యావరేజ్, అంటే అంత గీతా గోవిందం కంటే అంతేం లేదు, కానీ యాక్చువల్గా గీతా గోవిందం కంటే స్టోరీ బాగుంది. విజయ్ క్యారెక్టరైజేషన్ కానీ, విజయ్ యాక్టింగ్ కానీ కంబ్యాక్ ఇచ్చిండు, మంచి కంబ్యాక్ ఇచ్చిండు. మీకు ఏమనిపించింది సినిమా చూస్తున్నారు? అందరికి తెలిసిన స్టోరీ, మీ ఇంట్లో నడిచే స్టోరీ, మా ఇంట్లో నడిచే స్టోరీ. మీ ఫాదర్ కష్టపడతాడు, ఫ్యామిలీ స్టార్ అంటే మన ఫ్యామిలీ కోసం అన్ని త్యాగాలు చేసుకుని, అది తెలిసిన స్టోరీ కానీ చూపెట్టడం కొత్తగా చూపించిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఈజ్ వెరీ ఎక్సలెంట్. ఫ్యామిలీ స్టార్ సినిమా ఎక్సలెంట్ ఉంది. ఐరనే వంచాలా ఏంటి అని కాకుండా వెన్ను వంచి పనిచేసే ప్రతి బ్రదర్, సన్, సిస్టర్ ఎవరైనా సరే ఈ ఫ్యామిలీ ఖచ్చితంగా చూడాల్సింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, రష్మిక, వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ రష్మిక వేశారు. కళ్యాణి వచ్చే సాంగ్లో రష్మిక యాక్ట్ చేసింది, ఆ బిట్ కూడా పెట్టాలని చెప్పి ఐఎమ్ రిక్వెస్టింగ్ దిల్ రాజు సార్, విజయ్ దేవరకొండ, రష్మిక అండ్ ఆల్సో పరశురామ్. థ్యాంక్స్. టాక్ ఇష్టం గుద్దనే వాళ్ళంట. ఓవరాల్గా సినిమా కొద్దిగా ల్యాగ్ ఉంది, ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ల్యాగ్ ఉంది, కాదని అంటలే. హై ఎక్స్పెక్టేషన్స్ ఏదంటే విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి, లైగర్ అలాంటిది హై ఎక్స్పెక్టేషన్స్ రాకుండా నార్మల్గా ఒక విజయ్ దేవరకొండ కొత్త హీరో లాగానే చూసి రండి ఫిలింకి. హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళిపోతుంది. ఫిలిం కొత్త ఉందన్న, కొత్త సీక్వెల్. గీతా గోవిందం ఎలా ఉందో, గీతా గోవిందం పార్ట్ 2 అన్నట్టు ఫ్యామిలీ స్టార్ దాన్ని పెట్టలే, కానీ దాని మించే ఉందన్న. నాకు
గీతా గోవిందం కంటే ఇంకా మించి ఉంది. స్టోరీ లైన్ కొద్దిగానే ఉంది, అంత బజ్జి లేదు స్టోరీలో. కానీ స్క్రీన్ ప్లే అయినా, విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అయినా, స్లాంగ్ అయినా ఎక్కడ తగ్గేది లేదన్న, అంత మంచిగా ఉంది అన్న ఓవరాల్గా. విజయ్ దేవరకొండ కొత్తగా చూస్తాం అతని. అండ్ మృణాల్ ఠాకూర్ అయినా, హీరోయిన్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయినా. అండ్ మెయిన్ థింగ్ ఏ హీరోకి కాదన్న, ప్రతి ఒక్క హీరోయిన్తో కెమిస్ట్రీతో నడవాలి, మంచిగా మూవ్ ఆన్ కావాలంటే ఎవరితో కాదు, మా విజయ్ దేవరకొండగా అవుతుంది ఓవరాల్గా. అండ్ చాలామంది నాకు ఇంకా అర్థమైతే లేదు ఎందుకబ్బా విజయ్ దేవరకొండని, సిద్ధు జొన్నాలగడ్డని, తెలంగాణ హీరోస్ని ఎందుకు అట్లా డౌన్ఫాల్ చేయాలో నాకు కూడా అర్థమైతే లేదు. మరి కాల్చుకొని నెగిటివ్ టాక్ ఇదంతా కాదు, అన్నీ ప్రతి ఒక్క ఫిలింని ఎంకరేజ్ చేద్దాం. తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు అట్లనే ఉంటారు అని అంటారు, మరి నాకేం అర్థమైతే లేదు. తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కొందరు ఎంకరేజ్ చేస్తారు, కొందరు డౌన్ఫాల్ చేస్తారు. ఓవరాల్గా ఏం ఎక్స్పెక్టేషన్స్ రాకుండా నెగిటివ్ టాక్ ఏం లేకుండా ఒక్కసారి థియేటర్ కండి, భావించేది అన్నట్టు ఉంటుంది ఫిలిం. అయితే వేరే లెవెల్ ఉంది నాకు ఓవరాల్గా. మూవీ గురించి మళ్ళీ చెప్పాలా ఏంటి? సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టేసింది అని టాక్ కూడా బయటకు వచ్చేసింది కదా ఏంటి, ఇంకా రాలేదే ఏంటి? సినిమా మాత్రం అన్న చాలా బాగుంది. ఫ్యామిలీ స్టార్, ఫ్యామిలీస్ అందరూ హాయిగా కూర్చొని చూడదగ్గ ఒక మంచి కుటుంబ కథా చిత్రం అన్న ఈ సినిమా. అండ్ ఏంటంటే ఈ సినిమాలో ఒక మిడిల్ క్లాస్ వాడికి మండితే ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో క్లియర్గా చూపించిందన్న. డోంట్ అండర్స్టిమేట్ ద మిడిల్ క్లాస్ బాయ్, ఓకేనా? అండ్ మోర్ ఓవర్ విజయ్ దేవరకొండ యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఆయన మళ్ళీ విజయ్ దేవరకొండ యాక్టింగ్ గురించి చెప్పాలా ఏంటి? ఆల్రెడీ మంచి యాక్టర్ అని ఆయన రోల్కి తగ్గట్టుగా. అంటే ఒక్కొక్క సినిమాలో ఆరోగెంట్గా కనబడతారు, ఒక్కొక్క సినిమాలో అగ్రెసివ్గా కనబడతారు, ఒక్కొక్క సినిమాలో అమాయకంగా కనబడతారు కదా. ఇది ఆ అమాయకంగా కనబడే కోవలకి ఈ సినిమా అనేది చేరుతుందన్న. సినిమా మాత్రం చాలా బాగుంది. అండ్ విజయ్ ఇంకా మృణాల్ కాంబినేషన్ అనేది చూడటానికి ఫ్రెష్గా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పటివరకు ఒక టాక్ ఉంది కదా ఏంటి బయట విజయ్ దేవరకొండ రష్మిక అని చెప్పేసి, ఆ కాంబినేషన్తో కూడా ఈ కాంబినేషన్ కూడా మంచిగా అనిపించింది. అండ్ నాకు తెలిసి దిల్ రాజు మామ గారు కొంచెం మృణాల్ పాపకి అమౌంట్ ఇవ్వలేదు అనుకుంటా. సెకండ్ హాఫ్ బాగా సైలెంట్ ఉంది. సినిమాలో సెకండ్ హాఫ్లో 2-3 డైలాగులు ఉంటాయి ఆమెకి, అంతకుమించి ఆమె డైలాగులు ఏమీ లేవు. ఓవరాల్ ఇద్దరు కాంబినేషన్ మంచిగా అనిపించింది అన్న. అండ్ ఇంకా కంపేర్ టు సాంగ్స్ దగ్గర వచ్చేసి రెండు సాంగ్స్లో ఒక సాంగ్ ఆల్రెడీ బాగా రుద్దుతున్నారు కదా, ఏది పెళ్లి సాంగ్, అది లాస్ట్లో పడేశారు. ఇంకో సాంగ్ మధ్యలో ఉంది. ఓవరాల్ సాంగ్స్ వైజ్ గుడ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వైజ్ గుడ్. అండ్ ఇంకా అప్పుడప్పుడు ఫైట్స్ విషయానికి వచ్చేసరికి మన విజయ్ దేవరకొండకి మహేష్ బాబు పూనాడా ఏంటి అనిపిస్తుంది, కానీ వన్ మ్యాన్ షో చూపించింది ఫైట్స్లో కూడా. ఓవరాల్ సినిమా మాత్రం ఈ సమ్మర్ బాగా స్టార్ట్ చేసింది. హిట్ సినిమాతో ఈ సమ్మర్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా 100 కోట్ల నుంచి మనం లెక్క స్టార్ట్ చేద్దాం, తర్వాత ఎంత వస్తుందనేది మనం చూడొద్దు. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఫ్యామిలీ మూవీ ఇది, అందరు ఫ్యామిలీతో కలిసి వచ్చి చూడొచ్చు. మధ్య తరగతి ఫ్యామిలీ అట్లనే ఏం లేదు, చాలా బాగుంది మూవీ. చెప్తున్నాను, ఒక రొటీన్ సినిమా స్క్రిప్ట్ని కూడా సగం తీసుకొని దాన్ని 3 గంటల సినిమా తీశారు అంతే. నీకు అక్కడ దాంట్లో ఇంకా ఇక్కడ ఫైట్ అరగంట ముందరే నీకు సీన్ ఏమొచ్చేసిద్ది అర్థమైపోద్ది. ఫ్యామిలీ కోసమే, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చదు. ఏ వల్గర్ అంటే ఈ మధ్య అవన్నీ కామన్ బ్రో. వల్గారిటీ కోసం ఇది కాదు, కానీ సినిమా అయితే మాత్రం ఇంకా అసలు డొల్ల. ఫైనల్ వర్డ్ ఏంటంటే అసలు ఈ మూవీ చూడొచ్చా లేదా ఏంటి? నీకేదో ఏసీ కావాలనుకుంటే వెళ్ళండి బ్రో, లేదంటే బొక్క. డీజే టిల్లు అయినా మళ్ళీ ప్రిఫరెన్స్ డీజే టిల్లుకి వెళ్ళడం బెటర్. డీజే టిల్లు కనీసం ఏదో కామెడీ కన్నా నవ్వుకోవచ్చు, కానీ దీంట్లో ఆ వేసే కుళ్ళు జోకులు, స్టార్టింగ్ జోకులు కూడా కుళ్ళువే, నవ్వు రాదు. చాలా ట్రై చేయాలి, కూర్చొని కితకితలు పెట్టుకున్నావు. ఎక్కడ అసలు కనీసం అంటే బేసిక్ ఎక్స్పెక్టేషన్స్తో కూడా పెట్టుకుని వెళ్ళలేదు, అయినా డిసప్పాయింట్ అయ్యాను. ఫస్ట్ హాఫ్లో ఒక 2 వల్గర్ సీన్స్, సాంగ్స్ బాగాలేదు, బీజిఎం బాగాలేదు, వల్గర్ సీన్స్ ఉన్నాయి, అదే కొన్ని వల్గర్ డైలాగ్స్. బట్ యాక్టింగ్ వైజ్ మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ ఇద్దరు బాగా చేశారు. స్టోరీస్ 0, డైరెక్షన్ 0, లాజికల్ సీన్స్ 0. మిడిల్ క్లాస్ అబ్బాయికి 10 కోట్ల ప్రాజెక్ట్ ఇస్తాడు, ప్రాజెక్ట్ లీడ్ 1,00,000 కోట్ల కంపెనీలో. నెక్స్ట్ సీన్లో లాజిక్ మీరు ఆలోచించాడు. ఉన్నాయన్న వల్గర్ డైలాగ్స్, అదే అడల్ట్ జోక్స్ అయితే ఒక 20-30 ఉన్నాయి మొత్తం. ఇంటి ఇప్పుడు కామన్ అయిపోయింది కదా మొత్తం, అలా వల్గర్ జోక్స్ అయినా అలాగే ఉంది అంతే. చాలా ఉన్నాయి మోస్ట్లీ రీసెంట్లీ 3 మూవీస్ నుంచి ఇలాగే కంటిన్యూ అవుతుంది. మీకు లైగర్ చూసుకోండి, ఇది చూసుకోండి, సేమ్ ఉంటున్నాయి. బట్ హీ షుడ్ గో ఫర్ స్క్రిప్ట్ సెలెక్షన్. యాక్టింగ్ అయితే చాలా బాగుంది, కానీ స్క్రిప్ట్ అయితే మాత్రం టోటల్ డిజాస్టర్. విజయ్ దేవరకొండ తన స్క్రిప్ట్ సెలెక్షన్లో ఇప్పుడు కాస్త మార్పులు చేయాల్సిన అవసరం ఉందంట. చాలా అసలు మార్పు అసలు ఏం లేదన్న. ఇఫ్ ఇట్స్ 0, 1 అన్న రావాలి, ఏం లేదు. బట్ యాక్టింగ్ వాజ్ ఇట్స్ ఓకే.